హాయ్ పీపుల్, ఏంటి వీకెండ్లో బాగా చిల్ అవుతున్నారా? సో మీకోసం ఇంకా చిల్ అయ్యే రెసిపీ అండ్ చికెన్ ఫ్రై రెసిపీ అయితే మీకు చూపిస్తాను. దానికోసం మంచిగా ఆయిల్ పోసుకొని మీకు కుదిరినంత చిన్నగా, ద పాయింట్ టు బీ నోటెడ్, మీకు కుదిరినంత చిన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇందులో కొంచెం ఆనియన్ కూడా యాడ్ చేశాను. సో క్వాంటిటీ కొంచెం పెంచాను. ఆనియన్ లేకపోతే మీరు కొంచెం తగ్గించవచ్చు. దాన్ని కూడా దానిలో ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకొని కొంచెం కారం, ఆయిల్ అండ్ సాల్ట్, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసి కొంచెం తిప్పేసి పెట్టుకోండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోండి. చికెన్ కొంచెం ఉడికింది అనిపించిన తర్వాత పచ్చిమిర్చి, క్యాష్యూస్ అండ్ నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్లేవర్. అది మీ చాయిస్. సో మీ ఆప్షనల్ ప్రకారం వేసుకోండి. కొంచెం మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెడుతూ చూస్తూ ఉండండి. ఆ తర్వాత పూర్తిగా బాయిల్ అయింది అనిపించిన తర్వాతే మసాలా పౌడర్ వేసేయండి. అయిపోయింది గాయ్స్. దాని మీద ఇంకొంచెం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం క్యాష్యూస్ యాడ్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, చూస్తేనే మౌత్ వాటరింగ్గా ఉంది. తింటే ఇంకా బాగుందండి. నేనైతే నిన్న టేస్ట్ చేశాను. ఫర్ మోర్ రెసిపీస్ సబ్స్క్రైబ్ టు